హలో! అభి, ఈశ్వర్ రెడీగా ఉన్నారా? ఇంకో కథ చెప్పుకుందాం. ఈ మాటు బుద్ధి బలం గొప్పదా? శరీర బలం గొప్పదా? అనే దాని మీద ఒక కథ చెప్తాను వినండి. జాగ్రత్తగా కూర్చొని వినండి మరి. అనగనగా ఒక అడవి. ఆ అడవికి ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉంది. అడవికి రాజు సింహం అంటారంటే, సింహం అన్ని జంతువుల కంటే కూడా చాలా బలమైంది. దాన్ని గమ్మున ఎవరు చంపలేరు. అందుకని సింహాన్ని రాజు అంటారు. అది ఒక రోజుని అది ఒక్క రోజేమిటిలే రోజు కూడా ఊరు అడవిలోకి వెళ్ళిపోవడం, దానికి కనిపించిన జంతువునల్లా చంపేయడం, కావాల్సింది తినడం, మిగతా దాన్ని వదిలేస్తుండడం. అలా చంపేస్తోంది. చాలా జంతువులను చంపేసి మళ్ళీ దాని గుహలోకెళ్ళి పడుకుంటోంది. ఇలా రోజు చేస్తుంటే అడవిలో ఉన్న జంతువులన్నీ పాపం చాలా బాధపడుతున్నాయి. బాధపడి ఈ సింహాన్ని ఇలా వదలకూడదు మనం. మనం ఓ మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి మీటింగ్ పెట్టుకుని, మనం రోజు ఒక్కొక్కళ్ళం దాని గుహలోకే ఆహారంగా వెడదాం. రోజు ఒక్కొక్కళ్ళం వెడదాం. అలా వెడితే అందరం ఒకేసారి చచ్చిపోం. చాలామందిని చంపేస్తోంది బయటకొస్తే అని. అంచేత నువ్వు బయటికి రాకు. నీకు మేము ఆహారంగా మేమే వస్తాము నీ దగ్గరికి అని చెప్దాం. అప్పుడు అది కూడా సంతోషిస్తుంది. హమ్మయ్య! కదలక్కర్లేకుండా మన దగ్గరికే వస్తుంది ఆహారం. అది దాన్ని చంపి తినేసేయచ్చును కదా అని సంతోషిస్తుంది. చూద్దాం, దానికి చెప్పి చూద్దాం అని చెప్పి ఈ మీటింగ్ పెట్టుకుని అలాగా ఒక నిర్ణయానికి వచ్చి సింహం దగ్గరికి వెళ్ళి చెప్తాయి. రాజా రాజా, మీరు మమ్మల్ని వేటాడడానికి బయటికి రావక్కర్లేదు మీ ఆహారం కోసానని. మేమే మీ గుహ దగ్గరికి రోజుకి ఒకళ్ళం మాత్రమే వస్తాం. మమ్మల్ని మీరు చంపుకు తినేసేయచ్చు. అంతేనే గాని మీరిలాగ బయటికి రావడం, మీరు కష్టపడడం మేము చూడలేకపోతున్నాం అని చెప్పి ఇవి చెప్పాయి. చెప్పేసరికి అది అనుకుంది, ఓహో! అయితే మనం కదలక్కర్లేకుండా ఆహారం మన దగ్గరికే వస్తుంది కదా! ఇది బావుంది. మీరు చెప్పిన పద్ధతి బావుంది. అయితే అలాగే చెయ్యండి. రేపటి నుంచి మీరు ఒక్కొక్కళ్ళు నా దగ్గరికి రోజుకొకళ్ళ చొప్పున నా దగ్గరికి ఆహారంగా రండి. నేను చంపుకు తింటూ ఉంటాను అని చెప్తుంది. సరే అంటే సరే అన్నాయి. అలాగ రోజు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఆహ్, ఇంట్లోంచి ఒక్కొక్క జంతువు వెడుతోంది. వెడుతుంటే ఒకసారి ఒక చెవుల పిల్లి, అంటే అది చాలా చిన్నది, కానీ చాలా బుద్ధిబలం గలది. చెవుల పిల్లి వంతొచ్చింది. వచ్చేసరికి అదేం చేస్తుంది, ఎలాగోలాగా మనం ఈ సింహాన్ని చంపేయాలి అని చెప్పి ఆలోచిస్తూ అది ఇంచుమించుగా సాయంకాలం దాకా బయ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. దాని ఉన్న చోటే ఉండిపోయింది అలాగా. ఉండిపోయి నెమ్మదిగా, నెమ్మదిగా నడుచుకుంటూ సాయంకాలం చీకటి పడే ముందు కొంచెం వెలుగుండగా వెళ్ళింది. వెళ్ళేసరికి అప్పటికే ఈ సింహానికి నకనకలాడిపోతోంది లోపల ఆకలి. ఏంటి, ఈవేళ రావాల్సిన జంతువు రాలేదు నాకు ఆహారంగాను. ఏమైపోయిందిది అని చెప్పి దాని కోపం, విపరీతమైన కోపం వచ్చేసి ఏక ఉరిమి ఉరిమి చూస్తోంది. ఎప్పుడొస్తుందా? ఎప్పుడు తిందామా అని. ఈ లోపల టక్కుతూటారుతూ నెమ్మదిగా నడుచుకుంటూ ఈ చెవుల పిల్లి వచ్చింది. వచ్చేసరికి, ఇంతసేపు చేసావే? ఇప్పుడిచ్చావేంటి? నాకెంత ఆకలిగా ఉందో తెలుసునా? రా దగ్గరికి, నేను చంపుకు తినేస్తానంది. అంటేను, ఉండండి రాజా, ఒక్కసారి మీరు శాంతంగా ఉండంటే నేను చెప్పి మాటలు విందురు గాని అని చెప్తుంది. ఏం చెప్తావు? అంటే, ఏమీ లేదు. నేను మీకు ఆహారంగా పొద్దుటే బయలుదేరాను మీ దగ్గరికి. బయలుదేరితే అక్కడ దారిలో ఒక పాడు పడిపోయిన నూతిలోంచి మరొక సింహం యొక్క అరుపులు వినిపిస్తున్నాయి. సరేనని నేనేం చేశాను, అందులోకి తొంగి చూశా. తొంగి చూస్తే ఆ సింహం, రా నేను నిన్ను తినేస్తా అంది. అంటే, వద్దు, మా అడవికి ఒక రాజున్నాడు, ఒక సింహం ఉంది. ఆ సింహం దగ్గరికి వెళ్ళాలి నేను ఆహారంగాను. ఇప్పుడు మీరిక్కడ నన్ను తినేస్తే పాపం మా రాజుకి చాలా ఆకలి వేస్తుంది. అందుకని నేను మా రాజుకి ఆహారంగా పెడుతున్నాను అని చెప్పింది. నేనుండగా ఇంకో రాజు ఎవడు ఎక్కడున్నాడు?
అని గాండ్రిస్తుంది. అంటే, లేదు మా రాజు ఉన్నాడు ఎప్పటినుంచో మేమందరం అలా రోజుకొకక్కళం ఆహారంగా పెడుతున్నాం మా రాజుకి. అంచేత మా రాజుకే నేను ఆహారంగా పెడతాను అంటుంది. అయితే నా దగ్గరికి తీసుకురా మీ రాజుని. నేను గొప్పో, మీ రాజు గొప్పో తేల్చుకుంటాం అని అని చెప్పింది ఆ సింహం. అని చెప్పి చెవులపిల్లి చెప్పింది సింహానికి. చెప్పేసరికి ఇది బాగా కోపంగాను, ఆకలిగాను ఉంది కదా! దాంతోటి దానికి బుర్ర ఏం పని చేయలేదు. సరే అయితే నడు. ఆ నూతిలో ఏ సింహం ఉందో చూస్తాను. దాన్ని చంపేశాకే నేను తింటాను. నడు వెడదాం అని. సరే అయితేను నడవండి. నేను తీసుకువెడతానని చెప్పి ఈ చెవుల పిల్లి ముందు నడుస్తోంది. వెనకాల సింహం నడుస్తోంది. ఆ పాడైపోయిన నూతి దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి చూడండి నూతిలో ఉంది. కావలిస్తే మీరే చూడండి అంటుంది. నూతిలోకి ఈ కోపిష్టి సింహం తొంగి చూసింది. చూసేసరికి నూతిలో మనం మామూలుగా నీళ్ళల్లో ఎప్పుడైతే తొంగి చూసామో మన మన నీడ, మన బొమ్మ నీళ్ళలో కనిపిస్తుంది. అలాగే ఈ సింహం యొక్క బొమ్మ కూడా నీళ్ళల్లో కనిపిస్తోంది. కనిపిస్తూ ఉంటే అది అనుకుంది, నీళ్ళల్లో ఉన్న సింహం నీళ్ళలో ఇంకో సింహం ఉంది అనుకుంది. అనుకుని దాని మీద ఏంటి నేను కాకుండా రాజు నువ్వన్నావుట, నా ఆహారాన్ని ఇంతసేపు ఆపేసేవుట, నాకెంత ఆకలేస్తుందో తెలిసినా రా పైకి రా నేను చంపేస్తాను అంటుంది. ఇది అన్న మాటలల్లాగా నూతిలోంచి ప్రతిధ్వనితోటి మళ్ళీ దీనికే వినిపిస్తున్నాయి. దాని మాటలు దానికే వినిపిస్తున్నాయి కానీ, అది నూతిలో సింహం అరుస్తోందేమోనని ఆ సింహం అనుకుంది. అనుకుని ఏం చేసింది, "వస్తున్నానుండు, నేనే వస్తున్నాను నీ దగ్గరికి" అని చెప్పి ఆ నుయ్యెక్కి నూతిలోకి దూకేసింది. దూకేసేసరికి అంతే అందులో నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోయింది. దాంతోటి ఈ చెవుల పిల్లి సంతోషంగా గెంతులేసుకుంటూ వెళ్ళి, "అడవి జంతువులండి రండి మనం మీటింగ్ పెట్టుకుందాం" అంది. మళ్ళీ మీటింగ్ ఏంటి? ఏమైంది అంటే, "నేను సింహాన్ని చంపేశా. మనం రేపటి నుంచి ఆహారంగా వెళ్ళక్కర్లేదు" అని చెప్పింది. "నువ్వు రోంత చెవులు పిల్లివి. సింహం చూస్తే చాలా పెద్ద జంతువు. నువ్వు సింహాన్ని ఎలా చంపావే? ఏం చేసావో ఏమిటో చెప్పు" అంటారు. వాళ్ళందరూ చక్కగా కూర్చుని దీని మాటలకి ఆశ్చర్యపోతూ వింటూ ఉంటారు. వింటూ ఉంటే చెప్పడం ప్రారంభిస్తుంది. ఇలా పొద్దున్నుంచి నేను ఆహారంగా వెళ్ళలేదు సింహం దగ్గరికి. నేను కేవలం నటించి సాయంకాలం అయ్యాక వెళ్ళాను. వెళ్ళి ఆ సింహంతోటి నూతిలో ఇంకో సింహం ఉంది. అది నన్ను ఆపేసింది. నాకు ఆహారంగా కావాలంది. కాదు నేను మహారాజుకే ఆహారం అవుతానని చెప్పాను. అప్పుడు మీ రాజుని తీసుకురా అంది. అతని ఆ సింహానికి చెప్పేసరికి నేను వస్తున్నా అన్నాడని చెప్పి వచ్చి ఆ నూతిలో తన నీడనే తడు చూసుకుని అది వేరే సింహం అనుకుని భ్రమపడి నూతిలో దూకింది దాన్ని చంపుతానని. తానే చచ్చిపోయింది. అంచేత మనకు సింహం పీడ వదిలిపోయింది. చూసారా అని చెప్పి చప్పట్లు కొట్టింది. అవన్నీ కూడా చప్పట్లు కొట్టి, "అబ్బా! నీ బుద్ధిబలం చాలా గొప్పదమ్మా. నువ్వు చిన్న జంతువైతే మాత్రం మాకందరికీ ప్రాణభిక్ష పెట్టావు. నీ తెలివితేటల ముందు సింహం యొక్క బలం ఎందుకు పనికి రాకుండా పోయింది. అయినా కోపం తన కోపమే తన శత్రువు అని చెప్పేవారు పెద్దవాళ్ళు. తన శాంతమే తనకు రక్ష." మనం శాంతంగా ఆలోచించామనుకో మనకి మంచి ఆలోచనలొస్తాయి. అదే కోపంగా ఉన్నప్పుడు ఆలోచించామనుకో, ఇంకొంచెం కోపం పెరిగే ఆలోచనలే వస్తాయి తప్పించి మంచి ఆలోచనలు రావు. అందుకని ముందు బుద్ధిబలం గొప్పది శరీర బలం కంటే కూడాను. అందుకని మంచి ఆలోచనలు చేయడానికి ముందు మనస్సుని శాంతంగా ఉంచుకోవాలి ఎప్పుడూ కూడాను. అంతేనే కానీ అక్కర్లేని కోపతాపాలు తెచ్చుకుని ఆ! అన్నం మీదలిగి, లేకపోతే పెద్దవాళ్ళని తిట్టి, వాళ్ళ చేత చివాట్లు తిని, ఇలా బాధలు పడకూడదు. ఏమ్మా! విన్నారు కదా కథ? చూసారా చిన్న చెవుల పిల్లి ఎంత గొప్ప ఘనకార్యాన్ని చేసిందోను? రేపు మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం. ఉంటాను.